ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యస్య రాహవే కేతవే నమః. అనంతకాల చక్రంలో రోజులు గడిచిపోతున్నాయి. పరమేశ్వరుని యొక్క అతి దివ్యవంతమైనటువంటి ప్రభావరీత్యా ఈ మానవ జీవితంలో అనుక్షణం కూడాను అందరం ఆరాట పోరాటాన్ని చవిచూస్తూ మన నిమిత్త మాత్రం అంతా నీదే భారం స్వామి అంటూ మన పనులు మనం చేసుకుంటూ ఆ స్వామికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ అనంతకాల చక్రంలో అలా రోజులు గడుస్తూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభగడియ ఇది. అఖండ ఆనందాన్ని ప్రతి ఒక్కరూ చవిచూడాలని ఈ యొక్క నూతన ఆంగ్ల సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడాను ఆయుష్ ఆరోగ్య ఐశ్వర్యాల్ని ప్రసాదించాలని, కట్టుకున్న ఆశలు ఆశయాలు కోర్కెలు అన్నీ కూడాను నెరవేరాలని ఆ సర్వాంతర్యామిని మనసా వాచ కర్మణ ప్రార్థిస్తూ ప్రతి వాళ్ళు కూడాను 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు తప్పనిసరిగా మీ ఇంట్లోనే దేవతా మందిరం ముందు కూర్చొని 5 ఒత్తులతో దీపారాధన ఆచరించండి. సరిగ్గా 12 గంటల సమయంలో దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మి నమోస్తుతే అంటూ మీ ప్రజ్ఞా పాటవ ప్రభావాన్ని విశ్వవ్యాప్తి చేసేందుకు ప్రజ్ఞా టీవీ అందిస్తున్న అపురూప కానుక ఇది. అందుచేత మీ జీవితం సుసంపన్నం కావాలంటే ప్రతి ఒక్కరూ కూడాను పాటించవలసిన నియమం సరిగ్గా 11:45 స్నానం చేయండి. చన్నీటి స్నానం ఆచరిస్తే చాలా మంచిది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో నుదుట విభూది రాసుకొని గంధం బొట్టు పెట్టుకొని మెడలో పద్మపూసల మాల రుద్రాక్షమాల వేసుకొని దీపారాధన కుంది అమర్చేటప్పుడే స్వస్తిక్ గుర్తు వేసి నేలపైన దానిపైన ఒక వెండి ప్లేటు ఉంచి దానిపైన దీపారాధన కుంది ఉంచి మొట్టమొదటిసారిగా దానిలో నువ్వుల నూనె వేసి 5 ఒత్తులు వేసి ఆ పరంజ్యోతి పరమాత్మతత్వంలో విరాజిల్లేటువంటి కాళస్వస్వరూపుడైనటువంటి ఆ యొక్క స్వామికి నమస్కారాలు చేసుకుంటూ నూతన ఆంగ్ల సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న ఈ శుభగడియ మా జీవితాలలో ఆనందం వెల్లి విరిసేలా అనుగ్రహించు దేవా అంటూ 5 ఒత్తులు వెలిగించి దీపారాధన చేసి నా ఆత్మనే నీకు సమర్పిస్తున్నాను దేవా అని ఆత్మకు సాక్షీభూతమైనటువంటి కొబ్బరికాయను కరెక్ట్గా 12 గంటల సమయంలో కొట్టినప్పుడు అది 2 ఒక్కలుగా చక్కగా పగిలితే మీ కళ్ళ వెంట ఆనంద బాష్పాలు జల 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 రాలితే ఈ సంవత్సరం అంతా మీరు ఆనందకరమైనటువంటి జీవన విధానాన్ని తొంగి చూస్తారు అంటోంది ప్రజ్ఞా టీవీ. ఇది అందరూ గుర్తుపెట్టుకుంటారు కదూ. ఇక ఈ సంవత్సరం నూతన ఆంగ్ల సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న శుభగడియ చంద్రతత్వానికి సంబంధించిందిగా చెప్తాం. కారణం 1/1/2025 మొత్తం కూడితే 2 సంఖ్య వస్తుందండి. ఇది సంఖ్యాశాస్త్ర నిరూపణ తత్వం.
సంపూర్ణ తత్వంలో సంఖ్య 2 చంద్రత్వానికి నిదర్శనం. అందుచేత ప్రతి ఒక్కరూ కూడాను చంద్రశేఖర 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 పాహిమాం అంటూ ఆ చంద్రశేఖరుణ్ణి గనక ధ్యానం చేస్తే, మనస్సు నిండా పరమేశ్వరుని నింపుకుంటే మీ జీవితం అనిర్వచనీయమైన ఆనందతత్వంలో విరాజిల్లుతుంది సుమా అని చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇది నమ్మండి, నమ్మి తీరండి. ప్రజ్ఞా టీవీని ప్రతి ఒక్కరూ చూసి ఆనందించండి. మేం బాగుపడ్డాం గురువుగారు, మీరు చెప్పినట్టు చేశాం, మేం బాగున్నామని మీరు నాకు ఫోన్లు చేస్తారు కదూ. ఇది మీకు అందిస్తున్న ఆంగ్ల సంవత్సర కానుక. సర్వజనావళి సుఖంగా ఉండటానికి శ్రీం శివాయ నమః అంటూ ఈ యొక్క ఆంగ్ల సంవత్సర రీత్యా జనవరి నెల రాశి ఫలితాల గురించి తెలియజేస్తున్నాను. జనవరి నెలలో మేషరాశి ఫలితాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే, కుటుంబ ఆర్థిక స్థితిగతుల్లో చాలా చక్కటి మెరుగుదల కనిపిస్తోంది. మీకు ఉన్నట్టుండి మంచి సెల్ ఫోన్లో వార్త విని వెంటనే ఆకస్మిక ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. అంటే సినిమా ఛాన్స్ రావచ్చు, లేకపోతే మంచి ఉన్నతమైన ఉద్యోగాలు రావచ్చు, లేకపోతే మీరు అనుకున్న కోరిక నెరవేర్చే అద్భుతవంతమైనటువంటి తత్వం మీకు కలగడానికి మంచి వార్త కూడా వినవచ్చు. దీని ద్వారా ఆకస్మిక ప్రయాణాలు తథ్యం. మీ తల్లిదండ్రుల నుంచి రావలసిన ఆస్తిపాస్తులు చాలా చక్కగా లాభదాయకంగా వచ్చి తీరుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతానం కలత్రపూర్వక అనారోగ్య చిక్కుల నుంచి బయటపడతారు. పెద్దల సహాయ సహకారాలతో వ్యవహార పరిష్కారాలన్నీ కూడాను చక్కగా లభ్యపడతాయి. ఈ మేషరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడాను తెలుపు రంగు వస్త్రాలు ధరించటం సర్వవిధ శ్రేయోదాయకం. కొలవవలసినటువంటి దేవుడు సాక్షాత్తు చంద్రశేఖరుడే. చంద్రశేఖరాష్టకాన్ని తప్పనిసరిగా పఠించాలి. అంతేకాకుండా గోమాత సేవ చేయటం వలన అద్వితీయమైనటువంటి అభివృద్ధి కూడా కలిగి తీరుతుంది అని గుర్తుంచుకోండి. ఏ పనికి బయలుదేరినప్పటికీ కూడాను మీరు 2వ తారీఖు, 11వ తారీఖు, 20, 29 తారీఖులు బయలుదేరవచ్చు. మీ పనులన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేరుతాయి. మీరు సూర్య భగవాన్ని ఆరాధన చేస్తూ లయకారుడైనటువంటి పరమేశ్వరుడికి నమస్కృతాంజలి గడిస్తూ మీ జీవితం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. ఇది మేషరాశి యొక్క సత్ఫలితం. ఇక 2వ రాశి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళు ఈ యొక్క నూతన సంవత్సర రీత్యా అద్వితీయమైన ఆనందకరమైనటువంటి సంఘటనలను సవిచూడటానికి ఆస్కారం ఉంది. ఎప్పటి నుంచో ముడివడి ఉన్నటువంటి వ్యవహారాలన్నీ కూడాను ఒక కొలిక్కి రావడానికి ఆస్కారం ఉంది. సంతృప్తికరమైనటువంటి ఆదాయం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. శుభ సంబంధ కార్యక్రమాలలో మీరు పాల్గొంటారు. ఉన్నట్టుండి అధికంగా ధన వ్యయం అయినప్పటికీ కూడాను మీరు చేసేటువంటి దూర ప్రయాణాల వల్ల అలసట తగ్గిపోయి ఆనందం వెల్లివిరుస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలలో పెట్టుబడులు, అధికార వర్గాల యొక్క సహాయ సంపత్తులు మీకు లభ్యపడతాయి అని చెప్పేసి గ్రహిద్దాం. ఈ రాశివారు జగన్మాత లోకపావని అయినటువంటి
రాజరాజేశ్వరి దేవిని మనస్ఫూర్తిగా ధ్యానం చేయాలి ఈ సంవత్సరం అంతా కూడాను. పరికింపల్లవలేశమై బరుగు బ్రహ్మానందముల్ సైతమున్ తరుణీరత్నమతావకీన పరమానందములోగాన నీ చరణాంభోజములంటి పల్మరు నమస్కారంబు గావింతునే పరమానంద సుధాబ్ది దేల్సవ మదంబా శ్రీరాజరాజేశ్వరి అంటూ ఈ యొక్క రాశివారు ఆ రాజరాజేశ్వరి దేవిని అర్చించటం శతవిధాలా కూడా శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. ఏ పని మీద బయటకు వెళ్ళినా గురు శుక్ర సోమవారాలు బయలుదేరండి. ఎక్కువగా వైలెట్ కలర్ రంగు డ్రెస్ మెయింటైన్ చేయండి. మీరు కొలవవలసినటువంటి దేవతా స్వరూపతత్వరీత్యా రాజరాజేశ్వరి దేవి యొక్క మంత్రం శ్రీమాత్రే నమః అంటూ మీరు హాయిగా ఆనందంగా ఈ యొక్క రాశి వాళ్ళు సుఖప్రదమైన జీవితాన్ని గడపండి. విద్యా వినయ సంపత్తి, చేస్తున్నటువంటి ఉద్యోగాలలో శ్రమకు తగినటువంటి ఫలితం, వృత్తిలో ఖ్యాతి, కంగ్రొత్త విధానాలతో గృహ నిర్మాణాలకి నాంది వాక్యం, ఇవన్నీ కూడాను ఈ రాశి వాళ్ళు సాధించుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. స్పెక్యులేషన్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు ఆచి తూచి అడుగు ముందుకు వేయటం చాలా మంచిది. అపురూపమైనటువంటి రాజధాని నగరాలలో అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ఈ రెండు కూడాను విశ్వవిఖ్యాతిగాంచడానికి ప్రయత్నం చేసి సఫలీకృతం అవుతాయి. కాబట్టి ఆయా ప్రాంతాలలోని వారు భూసంబంధమైనటువంటి వివిధ అంశాలలో నిమగ్నమై తమ ధనాన్ని సద్వినియోగం చేసుకోవడానికి చక్కటి అవకాశంగా ప్రతి ఒక్కరూ కూడాను ఆలోచన చేయండి. ఈ రాశి వారికి ఆ విధమైన భూసంబంధ వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి సుమ. ఇక మిథున రాశి, మిథున రాశి వాళ్ళు అధికారపరమైనటువంటి అంటే ఒక విధమైనటువంటి మానసిక ఆవేదనకి గురి కావలసిన పరిస్థితి ఉంది. మానసిక ఆవేదన వచ్చినప్పుడు దానికి కారకుడు ఎవరండి? చంద్రుడే కదా. అందుచేత వెంటనే వెండి గ్లాసులో పాలు దాగి కూర్చోండి. వెండి చంద్రుడికి సంబంధించింది, పాలు చంద్రుడికి సంబంధించింది. కాబట్టి అధికారులు ఏదైనా మాట్లాడినప్పుడు, మనస్సు వికలమైనప్పుడు మీరు ఈ పని చేయండి, వెంటనే మీకు మానసిక శాంతి వచ్చి తీరుతుంది. ఈ రాశి వారికి చిక్కులు, పరాధీనత, రుణ సేకరణ, రుణదాతల ఒత్తిడి ఈ రాశి వారికి అత్యధికంగా కనిపిస్తుంది. కాబట్టి రుణ విముక్తి కోసం స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయినటువంటి గణేశుని వక్రతుండాయ హుం అనేటువంటి మంత్రంతో ధ్యానించండి. రుణ విముక్తి కోసం రావి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి శనివారం నాడు ఆవు పాలను ఆ చెట్టులో పోయండి. తప్పనిసరిగా చక్కటి మార్గం ఏర్పడటానికి, రుణాల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంది. రుణగ్రస్త విమోచన కోసం అదృష్ట చూర్ణం అని చెప్పేసి దొరుకుతుంది. ఆ చూర్ణాన్ని మీరు వాడి చూడండి. ప్రతినిత్యం కూడాను మీరు స్నానం చేసే నీటిలో ఒక చిటికెడు వేసుకొని, దాని ద్వారా కూడా మీకు మానసిక శాంతితో పాటు కంగ్రొత్త ఆలోచన విధానాలతో మనస్సులోకి మంచి మంచి ఆలోచనలు కలిగి ఉత్తమోత్తమమైనటువంటి ప్రభావంతో రుణగ్రస్తము నుంచి బయటపడటానికి మీకు మార్గాలు ఏర్పడతాయి సుమా. అంతేకాకుండా వాహన సౌఖ్యం కూడా ఉంది ఈ రాశి వారికి. దూర ప్రయాణాలు అనుకూలించడానికి ఆస్కారం కూడా కనిపిస్తుంది. ఇతర వ్యవహారాల్లో
మీరు తలదూర్చవద్దు. ఈ యొక్క నెలంతా కూడా మీకు తెలిస్తే ఏం మాట్లాడకుండా మౌనం వహించండి. తెలియకపోయినా తెలిసినట్టు మాట్లాడి అనవసరమైనటువంటి తగాదాలు తెచ్చుకోవద్దు సుమా. ఈ రాశివారు తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవాలి. ఆంజనేయ బడబాలన స్తోత్ర పఠనం సర్వ విధాల శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది సుమా. వీరు ఎక్కువగా బయటికి వెళ్ళేటప్పుడు గడప ముంగిట మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఎండు మిరపకాయని ఒకటి పడేసి దానిపైన కాలుతో తొక్కి గట్టిగా నొక్కి తర్వాతే మీరు బయలుదేరి వెళ్ళండి. మీకు ఎటువంటి ఉపద్రవాలు రాకుండా మీ పనులు దిగ్విజయంగా కొనసాగటానికి ఆస్కారం ఉంటుంది సుమా. ఏ పనికి బయలుదేరిన 5, 14, 23 తారీఖుల్లో బయలుదేరండి. గురుతత్వంలో విరాజిల్లేటువంటి షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించి ఎండిపోయినటువంటి కొబ్బరి బొండం పైన ఆవు నేయి రాసి ధునిలో పడవేసి కర్మ విధ్వంసనే నమః అని చెప్పేసి మీరు ప్రార్థించండి. మీకు తప్పనిసరిగా మేలు కలిగి తీరుతుంది. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలి. మీరు వాహనం మీద ప్రయాణం చేసేటప్పుడు మాత్రం జేబులో చిన్నిలుపై మాత్రం పెట్టుకొని తీరాలి. ఎందుకంటే కొద్దిగా అగ్ని భయము అనేటువంటిది ఈ రాశి వారికి కలిగే సూచన ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి సుమా. వాహన ప్రమాదాలు సంభవించడానికి కూడా ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి అంతఃశత్రు ప్రభావం నుంచి బయటపడటానికి కనపడని శత్రువులు కాటు వేయటానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా మీ జేబులో వెల్లుల్లిపాయ, ఇదిగో వెల్లుల్లిపాయ, ఇలాంటి వెల్లుల్లిపాయ పెట్టుకొని బయలుదేరండి. వాహన ప్రమాదం సంభవించకుండా మీరు బయటపడతారు. దుష్టశక్తుల యొక్క ప్రభావం నుంచి బయటపడటానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంది. ఈ మాతంగి తత్వరీత్యా చిన్ని ఉల్లిపాయ దగ్గర పెట్టుకోవటం వల్ల. అంతేకాకుండా మానసికమైనటువంటి చికాకుల నుంచి మీరు బయటపడటానికి చంద్రకాంతమణి అనేటువంటిది మీ యొక్క చిటికెన వేలుకు ధరించటం చాలా చాలా అవసరం. శుభ సంబంధ కార్యక్రమాలు ఆలస్యం అవుతున్నప్పటికీ కూడాను మీరేమీ కంగారు పడవద్దు. చక్కటి రూపురేఖలతో మీ ఆశయాలకు తగినటువంటి విధి విధానాన్ని మీరు చవిచూస్తారు సుమా. అధికారులతో స్నేహం, వృత్తి వ్యవహారాదుల్లో మార్గదర్శకత్వము మీకు చక్కగా సహకరిస్తాయి. పవనసుతుడు మీకు రక్షణ కవచంగా ఉంటాడు. పవనసుతుడు, పవన అనేటువంటి పేరున్న వ్యక్తి అనుక్షణం కంటికి రెప్పలా కాపాడేటువంటి లక్షణం కనిపిస్తోంది ఈ రాశి వారికి. అందుచేత శ్రీరామబంటులా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి న్యాయబద్ధమైనటువంటి విధి విధానంలో పాలుపంచుకొని విజయోస్తు విజయోస్తు అని 10 మంది చేత కీర్తింపబడే లక్షణాలు మీ పక్కన తిరిగేటువంటి ఆ పవనుకు, ఆ స్వామికి అనుగ్రహాన్ని మీరు కూడా అందించబోతున్నారు సుమా. మీరు వాడవలసినటువంటి దుస్తులు బంగారపు వన్నె కలిగినటువంటి దుస్తులు, మీరు ధరించవలసినటువంటి
ఉంగరం చంద్రకాంతమణి. మీరు కొలవవలసినటువంటి దేవుడు సాక్షాత్తు నృసింహస్వామి. నృసింహస్వామి అంటే ఏమిటి? అక్కడ ఉగ్ర రూపంలోనూ అటు శాంత రూపంలోనూ ఆయన అనుగ్రహాన్ని ఇస్తాడు కదా, మరి అందుకనేనమాట. మరి గమనించారు కదూ నేను చెప్పిన ఆంతర్య విషయాన్ని. ఇక సింహరాశి. సింహరాశిని కనుక పరిశీలన చేసినట్లయితే జనవరి నెల స్త్రీలతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. స్త్రీల హృదయం నవనీతం, గట్టిపడిందా వజ్రం కూడా పనికిరాదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిజం అంతే కదండి. తస్మాత్ జాగ్రత్త అన్నమాట. స్త్రీల హృదయం నవనీతమే. ఏదైనా కోపం వచ్చి గట్టి పెడితే అంటారు అంతే. అందుకని చాలా జాగ్రత్తగా స్త్రీలతో వివాదం అనేది సంభవించకుండా చూసుకోండి. అధికమైనటువంటి ధన వ్యయం కాకుండా జాగ్రత్త పడండి. కుటుంబ సుఖ సంతోషాదులకు మీరు ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. పెట్టుబడులు, శ్రమ, బంధుమిత్రుల వలన పూర్వపు పరిచయాలు కించిత్తు ఇబ్బందులు కలిగిస్తాయి. ఈ రాశి వారికి పెద్ద ప్రాబ్లం ఇదేనండి. ఏంటంటే పూర్వపు పరిచయాలు ఇబ్బందుల్ని కలిగిస్తాయి. అది ఎటువంటి పరిచయమైనా సరే తస్మాత్ జాగ్రత్త. ఒకవేళ ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు, చాలా కాలమైంది మీతో మాట్లాడి, మిమ్మల్ని కలవాలనుకుంటున్నా అంటే సారీ నేను ఇప్పుడు లేనని చెప్పండి. దానివల్ల చాలా మంచి జరుగుతుంది. ఆ పరిచయం పెంచుకున్నట్టయితే ఇబ్బందులకు గురవుతారు. అధికార ప్రాపకంతో కొంత ఉపశమనం కలగటానికి ఆస్కారం ఉంది. ఈ రాశివారు నువ్వులను ప్రతి శనివారం కూడాను వేద బ్రాహ్మణునికి దానంగా ఇవ్వటం చాలా మంచిది. ఏలినాటి శని ప్రభావం ఈ రాశి మీద అత్యధికంగా పనిచేస్తుంది కాబట్టి శమగ్నిరగ్నిభిస్కరశ్చన్న సపతు సూర్య సంవాతో వాత్పర పాపశ్రిత అనే మంత్రాన్ని అనుక్షణం పఠించండి. దశరథ కృత శని స్తోత్ర పఠనం చేయండి. దేవాలయానికి వెళ్ళినప్పుడు శమీ వృక్షం చుట్టూ 21 ప్రదక్షిణాలు ఆచరించండి. మీకు శనీశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడు. తీక్షణమైనటువంటి ప్రభావాన్ని తగ్గిస్తాడు సుమా. ఏ పనికి బయలుదేరినా 5, 14, 23 తారీఖులు బయలుదేరండి. బుధవారం, శుక్రవారం కలిసి వస్తాయి. మీరు కొలవవలసినటువంటి దేవుడు సాక్షాత్తు అమరేశ్వరుడే. ఇక కన్యారాశి. కన్యారాశి ఫలితాన్ని కనుక చూసినట్లయితే సంతాన విషయంలో కించిత్తు చిక్కులు, వాళ్ళ ప్రవర్తన నియమావళి కొద్దిగా మీకు బాధను కలిగిస్తుందన్నమాట. అమ్మా ఆ ఫోన్ నీ దగ్గర వద్దు ఇటీ అని లాక్కొని దాచిపెట్టడం. వాళ్ళెవరినో సలహా అడుగుతావేంటమ్మా నన్ను అడక్క అని చెప్పేసి అంటాం. ఇట్లాంటి సమస్యాత్మకమైనటువంటి చర్యలు మీ పుత్రుల నుంచే మీకు కలగడానికి ఆస్కారం ఉంది. తస్మాత్ జాగ్రత్త. మౌనమే అంగీకారం కదా. అన్నిటికీ చిరునవ్వు చిందిస్తూ ఏదీ శాశ్వతం కాదు కదా, ఏముందిలే అనుకోండి. అప్పుడు మీకు మానసిక శాంతి వస్తుంది. అధిక ధన వ్యయం చేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వెనుకాడకండి. విపరీతమైనటువంటి ఫలితాలు చూసి ఆనందంతో కూడిన విషాదపు నవ్వులు నవ్వండి. సాడ్ లాఫర్ ఫీలింగ్ కనిపిస్తుంది ఈ రాశి వారికి ఈ నెలంతా కూడా. ఒకవైపు దుఃఖం, ఒకవైపు సంతోషం అన్నమాట. శుద్ధోదన మహారాజు గనక
సిద్ధార్థుడు అడవులకి వెళ్ళినప్పుడు ఆ యొక్క మావటివాడు వచ్చి, మహారాజా శాక్యసింహుడు శాక్య సన్యాసి అయ్యాడు అన్నప్పుడు ఆ నిండు సభలో కూర్చున్నటువంటి శుద్ధోదన మహారాజు ఒకవైపు నవ్వు, ఒకవైపు ఏడుపు మిళితమైనటువంటి అన్నాడు. అటువంటి లక్షణం ఈ రాశి వారికి ఈ నెల కనిపిస్తుందన్నమాట. అధికారుల యొక్క ఒత్తిళ్ళు, దూర ప్రయాణాలచే ఆశాభంగం, ప్రతి విషయంలోనూ నిరాశ నిస్పృహలు వచ్చినా బీ పేషెంట్, థింక్ బిఫోర్ డూ ఏ థింగ్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓర్పు వహించండి. ఆ శివపరమాత్మను శరణు వేడండి. మానసిక శాంతి కోసం ముత్యాల హారాన్ని మెడలో ధరించండి. ఏ పనికి బయలుదేరినా 2వ తారీఖు, 11, 20, 29 తారీఖులు బయలుదేరండి. ఇక తులారాశి. తులారాశి వారికి ఈ యొక్క జనవరి ఫలితాన్ని చూసినట్లయితే శత్రుజయం, శత్రువుల్ని జయిస్తారు. ఆరోగ్యంలో చాలా మెరుగుదల కనిపిస్తుంది. ఆర్థిక పురోభివృద్ధికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. శారీరక మానసిక శ్రమలు, దీని రీత్యా కొద్దిగా అలసట అనిపించవచ్చు. విద్యార్థులు విద్యలో రాణిస్తారు. వ్యాపారస్తులు వ్యాపార రంగంలో కంక్రొత్త ఆలోచనలు చేసి విజయ పరంపరను చవిచూస్తారు. ఎగుమతి దిగుమతి వ్యాపారాదులకు మంచి రోజులు వస్తున్నాయి. ఈ రాశి వారికి బంధుమిత్రుల యొక్క సమాగమం, వాహన సౌఖ్యం, స్త్రీ సహాయం, అధికార సహాయము, వృత్తిలో ప్రమోషన్లు కూడాను వీళ్ళు చవి చూడటానికి ఆస్కారం ఉంది. ఈ యొక్క జనవరి రాశి ఫలిత రీత్యా ఈ రాశివారు తప్పనిసరిగా కలియుగవాసుడైన వెంకటేశ్వర స్వామిని ఓం నమో వెంకటేశాయ అంటూ ధ్యానం చేయాలి. ఎక్కువగా తెలుపు, గులాబీ రంగు దుస్తులు ధరించడం చాలా మంచిది. ఏ పనికి బయలుదేరినా 3, 12, 21 తారీఖులు అనుకూల తత్వాన్ని ప్రసాదిస్తాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి జనవరి ఫలితాన్ని కనుక ఆశించినట్లయితే, చూసినట్లయితే తప్పనిసరిగా శత్రుజయం కలిగి తీరుతుంది. శత్రువుల్ని జయించడం అంటే తమాషానా ఏంటి? మాటలతోనే జయం. ఎదుటి వ్యక్తి గట్టిగా మాట్లాడినా దాని ఏముందిలేండి, మళ్ళా చేద్దాం, దాని ఏముంది, ఈజీగా చేసేస్తాం, దాని గురించి మీరేం వరీ కావద్దు అని మెత్తగా మాట్లాడటం. పక్కవాడు పుట్టే పనులు పెడుతున్నప్పటికీ కూడాను సరే సార్ మీ ఇష్టం, మీ మనసేం మాకు ఆనందం, మీ ఆనందమే మాకు ఆనందం అని మాట్లాడి శత్రువుని సైతం మిత్రుడుగా మార్చుకునే లక్షణాలు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఎక్కువగా కనిపిస్తాయి. అందుచేత శత్రుజయం కలుగుతుంది. వృత్తిలో ప్రోత్సాహకరమైనటువంటి ఆదాయాలు చవిచూస్తారు. పట్టుదలతో మంచి అభివృద్ధికరమైనటువంటి విషయాలు జరుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాదులు ఎక్కువగా ఉన్నాయి. అధికారుల యొక్క అండ దండలు, వస్తు సేకరణ, సంతానం కొరకు ధనవ్యయం చేయవలసి వచ్చును. శుభకార్యాదులలో ముందడుగు వేసి విజయ దుందుబి మ్రోగిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారం చేసే ప్రతి వారికి కూడా ఈ రాశి వారికి చాలా బాగుంది. విద్యార్థులు విజయాన్ని, వ్యాపారస్తులు విజయ పరంపరని చవిచూస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. వృశ్చిక రాశి వారు శివ పరమాత్మను ధ్యానించడం,
దారిద్ర్య దహన స్థుతి స్తోత్ర పఠనం చేయటం చాలా మంచిది. ఏ పనికి బయలుదేరినా 8, 17, 26 తారీఖులు బయలుదేరటం చాలా శుభదాయకమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. వీళ్ళు ధ్యానించవలసిన మంత్రం ఓం ఐశ్వర్యకారకాయ నమః. అది. ఇక ధనురాశి ఫలితం. ధనురాశి వారికి జనవరి నెల చాలా చక్కగానే ఉందని చెప్పుకోవచ్చు. శత్రుజయం కలుగుతుంది. ఎందుచేత అంటే వీళ్ళు బయటికి వెళ్తూనే శూలేన పాహినో దేవీం పాహి ఖడ్గేన జాంబికే ఘంటాస్వనేన పాహి చాపజ్ఞానిస్వనేన చ అంటూ బయలుదేరతారండి ఎక్కువగా. అంతేకాదండి, వీళ్ళ మెళ్ళో కూడాను బ్రో లాగా స్వస్తిక్కు, ఓంకారం, త్రిశూలం సింబల్ ఉన్న లాకెట్ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళకదో సెంటిమెంటు ఈ రాశి వాళ్ళకి. అందుచేత అది వేసుకొని బయలుదేరితే శత్రువులు ఎందుకుంటారు? ఎవరికైనా ఉండరండి. అందరూ గుర్తుపెట్టుకోండి, అఘోర పాశుపత హోమం చేసి స్వస్తిక్కు, ఓంకారం, త్రిశూలం ఉన్నటువంటి వెండి లాకెట్ ప్రతి వాళ్ళు మెళ్ళో ధరించండి. విజయ పరంపర, శత్రు జయం కలిగి తీరుతుంది. మీరు ప్రయత్నం చేయండి, సఫలీకృతం పొందండి. కావలసిన వాళ్ళు నన్ను కూడా సంప్రదించండి. శత్రుభావన లేక మిత్రుల యొక్క కలయిక, కుటుంబ సుఖ సంతోషాదులు, భూగృహ ప్రయత్నాలు మెరుగుదల, బంధుమిత్రులతో సఖ్యత, అధికారుల అనుకూలత కలిగిన వ్యవహారాలు ఈ ధనురాశి వారికి చాలా చక్కగా పనిచేస్తాయి. వీళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం మంచిది. ఓం సాం శరణో భవ అనే మంత్రాన్ని చదువుకోవాలి. అంతేకాకుండా వీళ్ళు ఎక్కడికి బయటికి వెళ్ళినా కూడాను ఓం సాం శరణో భవ అనే మంత్రాన్ని పునశ్చరణ చేసుకొని బయలుదేరితే చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని సాధిస్తారు సుమా. ఇక మకర రాశి. మకర రాశి వారికి జనవరి నెల ఫలితం చూస్తే ఎక్కువగా ఆప్యాయత, అనురాగం కలిగిన వ్యక్తులతో స్నేహం చేస్తారు. అబ్బా ఎప్పుడు వచ్చావే, ఇప్పుడేనా, అబ్బా చాలా కాలమైంది నిన్ను చూసి, ఇలా రా హగ్ చేసుకుంటాను అని చెప్పేసి హగ్ చేసుకుంటారు. అక్కడ సమాగమం, మానసిక ఆనందం. ఎన్నాళ్ళైందో నిన్ను చూసి, మనం అప్పుడు ఎట్లా ఉండేవాళ్ళం అబ్బా, చిన్నప్పుడు చాలా చక్కగా ఉండేవాళ్ళం కదూ, మళ్ళీ ఎన్నాళ్ళు కలుసుకున్నాం. అట్లా స్నేహ మాధురి, స్నేహ పరంపర, బంధుమిత్ర సమాగమం ఈ రాశి వారికి జనవరి నెలలో కలుగుతుంది. ఆర్థిక పరిపుష్టి, వద్దంటే డబ్బులు వస్తూ ఉంటాయి. సార్ నా బిల్డింగ్ ప్లాన్ వేసిస్తారా? ఎక్కడ బాబు? ఇక్కడే సార్. సరే కట్టు, నీకెందుకు, ఇదిగో నేను తీసుకునేది ఇంత అనగానే వెంటనే వేసేస్తారు. ఆర్థిక పుష్టి అన్నమాట. నోట్లో నుంచి మాట రావటం ఆలస్యం, వెంటనే డబ్బులు పడిపోతాయి. అంత ఆర్థిక పుష్టి కలుగుతుంది మకర రాశి వాళ్ళకి. అలాగే వాహన సౌఖ్యం. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాను, కొత్త వాహనం కొందామని చెప్పేసి చాలా చక్కటి వాహనం కొనుగోలు చేయడానికి బయలుదేరుతారు. అలాగే కుటుంబ సుఖ సంతోషాదులు, అమ్మా నాన్నలతో కలిసి చక్కగా కాసేపన్నా కూడాను ఆనందకరమైన సంఘటనలు అన్నీ తలుచుకుంటూ గడపాలి అని చెప్పేసి నాన్న నేను వస్తున్నాను అంటూ బయలుదేరుతారు. మనవాళ్ళు మనవరాళ్లతో ఆనందతత్వాన్ని పొందుతారు. సుఖ సంపద, సుఖ సంతోషాలు, సమాగమనాలు, ఆహా అద్భుతం, ఆనందం, అమోఘం. ఆంతరంగిక మిత్రుల యొక్క సహాయం, అధికార అనుగ్రహంతో కార్యానుకూలత, ఏది కావాలంటే అది అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వృత్తిలో ఆదాయ అభివృద్ధి, వద్దన్నా సరే వృత్తిలో చాలా చక్కటి అభివృద్ధి కలుగుతుంది. స్పెక్యులేషన్, ఉన్నట్టుండి మ్యూచువల్ ఫండ్స్ రేట్లు జుమ్మని పెరగచ్చు.
ఈ యొక్క రాశి వారికి. అలాగే లాటరీల్లో అనుకూలతలు. లాటరీలు ఇప్పుడు లేవు, కానీ ఒకవేళ ఏ మద్రాసో ఏ అటువైపు వెళ్ళి కొనుక్కొస్తే ఈ లాటరీ కూడా తగలటానికి ఆస్కారం ఈ మకర రాశి వారికి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నెల చాలా అదృష్టకరం. మకర రాశికి అదృష్టం, జీవితానికి నూతన వెలుగు. ఈ మకర రాశి వాళ్ళు సర్వాంతర్యామి అయినటువంటి కృష్ణ పరమాత్మను మనసు నిండా నింపుకొని ధ్యానం చేయాలి. అందున ధనుర్మాసం కదా, అందుచేత కృష్ణ యదుభూషణ అంటూ శ్రీకృష్ణాయ నమః అనుకోవాలి. ఏ పనికి బయలుదేరినా వీళ్ళు 5, 14, 23 బుధవారం శుక్రవారం బయలుదేరచ్చు. వీళ్ళు ధరించవలసినటువంటి దుస్తులు గోల్డు, క్రీము వీరికి చాలా చక్కగా ఉంది. మకర రాశి వారికి జనవరి నెలంతా కూడాను. ఇక కుంభరాశి. కుంభరాశి ఫలితాన్ని కనుక గమనించినట్లయితే ఈ యొక్క రాశికి ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి మట్టి పట్టుకున్న బంగారంగా మారుతుంది. మట్టి బంగారంగా ఎలా మారుతుందండి? సార్ మీరు వచ్చి మా ఇంట్లో వాస్తు చూడాలంటే వాస్తు చూడటానికి వెళ్తే బాబు ఇక్కడ జేబీ ఉందని చెప్తాడనమాట. జేబీ అంటే ఏంటి? నిధులు. నిజమా సార్ అంటారు వాళ్ళు. తీసుకో అనగానే ఈయనకు కూడా యోగం పడుతుంది. అలాంటి యోగ లక్షణం ఈ కుంభరాశి వారికి ఈ యొక్క జనవరిలో ఉంది. అంటే అది అదృష్ట దేవత యొక్క అనుగ్రహం అన్నమాట. లావాదేవీలలో విజయసిద్ధి, సంతృప్తికరమైనటువంటి ప్రభావం, అనుకూలవంతమైనటువంటి వాతావరణం, కుటుంబం అంతా కూడాను అబ్బా 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 ఆహా ఆహా ఓహో ఓహో అంటూ సుఖ సంతోషాలతో గడుపుతారండి. ఇన్నాళ్ళు అనుభవించినంత ఆనందం ఈ రాశి వాళ్ళు ఈ నెల అనుభవించి తీరతారు. జీవితమే పూబాట ఆడుకో సయ్యాట అంటూ అంత గొప్ప విశేషం ఉందన్నమాట. దానికి తగ్గట్టుగా ధన వ్యయం కూడా అవుతుంది. అయినా ఆనందపడతారు. శక్తికి మించినటువంటి కార్యక్రమ నిర్వహణలో కించిత్తు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ విజయ దుందుబి మీదే అవుతుంది సుమా. మీరు చెప్పే వాక్కు ఇతరులకి పెన్నిధి. మీ బాట రాచబాట, మీరు కనేటువంటి కళ్ళకు పూలబాట ఏర్పడేటువంటి అత్యంత కీలకవంతమైన ప్రభావం ఈ కుంభరాశి వారికి జనవరి నెలలో సంభవించబోతోంది. ఇంత గొప్ప అదృష్టం అన్నమాట. ఈ రాశి వాళ్ళు ఏ పని మీద బయలుదేరినా గురు శుక్ర సోమవారాలు బయలుదేరాలి. 3, 12, 27 తారీఖులు బయలుదేరాలి. వైలెట్ క్రీమ్ కలర్ డ్రెస్సులు వాడాలి. జగన్మాత కరుణ కోసం, ఆ తల్లి కరుణారస దృష్టి కోసం మహాలక్ష్మి మూలమంత్రాన్ని చదవాలి. శ్రీం హ్రీం క్లీం ఓం గ్లం గమనంతయే వరవరద సర్వజనమే సమాన స్వాహ అంటూ గణేష మంత్రం కూడా చదువుకోవాలి. అంతేకాదు శ్రీం హ్రీం నమః అనేటువంటి మంత్రరాజం అనుక్షణం ఈ రాశి వారికి రక్షణ కవచంగా ఉంటుంది సుమ. చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి జనవరి నెల ఫలితాలు చూసినట్టయితే మీరు చేసేటువంటి నూతన ప్రయత్నాల్లో చురుకుదనం బాగా కనిపిస్తుంది. వయసుతో పని ఏముంది, మనసులోని అంతా ఉంది అంటూ కుర్రాళ్ళగా పరిగెత్తుతారనమాట. నేను చేస్తానయా చూడని. అందుచేత నూతన ప్రయత్నాల్లో చురుకుదనం, వృత్తిలో ప్రోత్సాహకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. మంచి ఆదాయం వస్తుంది. బంధుమిత్రుల వలన సుఖ సంతోషాదులు కలుగుతాయి. అధికారుల సహాయంతో కార్యానుకూలత సాధిస్తారు. కుటుంబపరమైన శుభ సంబంధ కార్యములు నెరవేర్చుకోవడానికి కృషి చేస్తారు. పెళ్లి సంబంధాలు వెనువెంటనే కుదుర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మా తమ్ముడు కూతురేనండి, CA చదివింది, అమ్మాయికి మ్యారేజ్ చేయాలనుకుంటున్నాం కానీ అయ్యా నమస్కారం మా అబ్బాయి ఉన్నాడని చెప్పేసి వాళ్ళే వస్తారనమాట. సరే చూడండి అంటారు.
జాతకాలు చూస్తారు, వెంటనే కుదిరిపోతుంది, కుదిరి తీరుతుంది, అంతే. అక్కడ యోగం అన్నమాట ఈ రాశి వాళ్ళకి. అంత గొప్ప విశేషకరమైన ప్రభావాలు, వివాహాది శుభకార్యాలు ఇంట్లో జరగడానికి ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మంగళగౌరీ దేవి యొక్క మహామంత్రాన్ని వీళ్ళు చదువుకోవాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతి అనుకోవాలి. 5 ఒత్తులతో దీపారాధన చేయటం, ప్రతినిత్యం కూడాను పాటించడం చాలా మంచిది. గోరింటాకు రుబ్బి ఇంటిల్లిపాది కూడాను చేతులకి పెట్టుకుంటే సొంత గృహం లభ్యపడుతుంది ఈ రాశి వారికి. అసలు అందరికీ పనిచేస్తుందండి. గోరింటాకు ఎవరైనా సరే చక్కగా కోసుకొచ్చి, కోన్స్ కాదండి, ఆ గోరింటాకుని రుబ్బించి చక్కగా చేతులకు పెట్టుకొని ఆరిపోయిన తర్వాత చన్నీటితో కడిగి కొద్దిగా ఆ ఎర్రగా పడిన దాని మీద మంచి కొబ్బరి నూనె లైట్గా రాసి నిగలాడుతూ ఉంటే ఆహా అందమే ఆనందం అన్నట్టుగా ఆ గోరింటాకు కనిపిస్తుంటే గృహయోగ ప్రాప్తి సిద్ధిస్తుంది. ఆ చక్కని తల్లి కుజతత్వరీత్యా గృహయోగాన్ని ఇస్తుందనే సూత్ర ప్రాతిపదిక ఉంది జ్యోతిష శాస్త్రంలో. అందుకని మీకు నూతన గృహాలు కావాలంటే తరచూ గోరింటాకు పెట్టుకోండి సుమా. ఇన్ని గొప్ప విషయాలు మీకు ప్రజ్ఞా టీవీ ద్వారా అందించాం. అందరూ ఆనందంగా ఉండాలి అన్నదే మా చిరకాల వాంఛ. అందరి ఆనందం కోసం అందిస్తున్నటువంటి ఈ రాశి ఫలితాలు మీ జీవితానికి రాచబాట కావాలని, మీరు కన్న కలలు కోరికలు పొలబాటగా మిగలాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.